జనగామ జిల్లా కేంద్రంలోని అబ్దుల్లా బాబా దర్గాలు అనధికారికంగా కొందరు చందాలు వసూలు చేస్తూ డబ్బులు ఆర్జిస్తున్నారని జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ కు ఫిర్యాదు అందడంతో విచారణ జరిపారు అధికారులు. ఇవాళ వక్ఫ్ ఆస్తి అయిన దర్గాను జనగామ జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి రవీందర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ వక్ఫ్ బోర్డు టాస్క్ ఫోర్స్ బృందం జనగామకు చేరుకొని తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు చైర్మన్ గారి ఆదేశాల మేరకు దర్గా హజరత్ అబ్దుల్లా షా బాబా జనగాంకి విజిట్ చేయడం జరిగింది. దర్గాని వక్ఫ్ బోర్డు ఆధీనం తీసుకోవడం కోసం ఏదైతే ఆర్డర్ ఇచ్చారో ఆర్డర్ ప్రకారంగా నేను పంచనామా కండక్ట్ చేసి దర్గాని మా ఆధీనం తీసుకోవడం జరిగింది. ఇది దీనికోసం రాష్ట్ర వక్ఫ్ బోర్డు నుంచి టాస్క్ ఫోర్స్ నుంచి రావడం జరిగింది. ఆ టీం ఆధ్వర్యంలో పంచనామా జరిగింది. ఇది కంప్లైంట్ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారో ఎవరైనా మేము ఎంక్వైరీ చేసినాం. ఎంక్వైరీ ఆధారంగా దీన్ని ఫర్దర్గా ఎవరైతే దీన్ని బాగోలు తీసుకుంటారో వాళ్ళకు మళ్ళీ ఒకవేళ ఆర్డర్స్ ఏమైనా వస్తే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అప్పటి వరకు మా వక్ఫ్ బోర్డు కంట్రోల్లో ఉంటాయి. ఏది అన్నా కానీ మాకు తెలియకుండా ఇక్కడ ఏం జరగకుండా చూసుకోవడం మా బాధ్యత ఉంటుంది. ఇప్పుడు 3వ తారీఖు ఉడుసు ఉత్సవాలు ఎవరు చేస్తారు? ఉత్సవాలు అనేది మేము బాధ్యత తెలియజేస్తాం. వాళ్ళు ఎలాంటి ఆదేశాలు ఇస్తే దాని ప్రకారంగా ముందు నడుస్తుంది.